హాయ్, నా పేరు షేక్ మహబూబ్ బాషా. హ్యాపీ లెర్నింగ్ ఛానల్కు స్వాగతం. ముందుగా గూగుల్ను ఓపెన్ చేద్దాం. ఇందులో గూగుల్ ఫార్మ్స్ క్రియేట్ అని టైప్ చేద్దాము. ఇక్కడ చూడండి, జీ సూట్ అని ఫస్ట్లో ఏదో వేరే చూపిస్తుంది. అది కాకుండా మనం సెకండ్కి వెళ్దాం. www.google.com ఉంది కదా, ఇక్కడ దీంట్లోకి వెళ్దాము. సో ఇక్కడ ఇలాగా గో టు గూగుల్ ఫార్మ్స్, బిజినెస్, పర్సనల్ అని రెండు ఆప్షన్స్ వచ్చాయి. మనం బిజినెస్ కాదు కదా, పర్సనల్కు వెళ్తాం. ఇక్కడ ఆన్ చేయంగానే ఇక్కడ పర్సనల్ గో టు గూగుల్ ఫార్మ్స్ నొక్కగానే మీరు కొత్తగా ఎంటర్ అవుతుంటే ఈమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వమంటుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకు ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని గో టు గూగుల్ ఫార్మ్ సెలెక్ట్ చేశాను నేను. రైట్, ఇలా వచ్చి రాగానే ఇలా వచ్చేస్తుంది అనమాట. స్టార్టింగ్ ఇలా వచ్చేస్తుంది. ఈ పైన కనిపిస్తున్న అన్టైటిల్డ్ ఫామ్ అనేది మనం తయారు చేసుకుంటున్న ఈ గూగుల్ ఫామ్ను సిస్టంలో లేదా గూగుల్ డ్రైవ్లో ఏ పేరు మీద సేవ్ చేసుకుంటున్నాం అనేది అర్థం అనమాట. సో దీన్ని నేను హీట్ చాప్టర్కు వర్క్ షీట్ 1 అని సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ కలర్ ప్యాలెట్ బటన్ నొక్కేస్తే ఇక్కడ చూడండి, పైన చూజ్ ఇమేజ్ అని వచ్చింది. సో ఒక ఇమేజ్ను చూజ్ చేసుకోమంటుంది. ఇక్కడ రెడీమేడ్గా కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి, వాటిలో ఏదైనా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి నేను ఇలా కోనికల్ ఫ్లాస్క్ ఉన్న దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్లై నొక్కుతున్నాను. సో ఇక్కడ పైన ఇలా మనకు ఒక టెంప్లెట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్న హీట్ వర్క్ షీట్ 1 పైన ఫైల్ నేమ్ ఇచ్చాను కదా, అదే ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసింది. నేను దీన్ని 10th క్లాస్ చాప్టర్ 1 హీట్ వర్క్ షీట్ 1 అని టైప్ చేసుకుంటున్నాను. రైట్, ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మన స్కూల్ నేమ్ కానీ సెక్షన్ నేమ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. టైం బీయింగ్ నేను నా పేరు ఇస్తున్నాను, షేక్ మహబూబ్ బాషా. ఇప్పుడు ఇక్కడ రెడీమేడ్గా ఒక క్వశ్చన్ ఉంది, ఇక్కడ అన్టైటిల్డ్ క్వశ్చన్ అని. మనం ఎగ్జామ్కు ముందుగా ఏం చేస్తాము, స్టూడెంట్ నేమ్ రాయమంటాము, వాడి సెక్షన్, వాడి రోల్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ ఎక్స్ట్రా కదా. ఇక్కడ మన పిల్లలకు మనం ఇస్తున్న వర్క్ షీట్ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక నేమ్ అండ్ సెక్షన్ అండ్ రోల్ నెంబర్ అడుగుదాం. ఓకేనా, మీ అవసరాన్ని బట్టి మీరు ఏమైనా చేయొచ్చు. ఇక్కడ ఈ అన్టైటిల్డ్ క్వశ్చన్ మీద టైప్ చేస్తే స్టూడెంట్ నేమ్ అని టైప్ చేశాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అని వచ్చింది చూడండి. దాని దగ్గర షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మారుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే 1 లైన్ ఆన్సర్ ఇచ్చే విధంగా ఉంటుంది. మనకు అదే కావాలి. అతను నేమ్ టైప్ చేస్తాడు. సో పి సూర్యనారాయణ ఎక్సెట్రా. సో ఇలా ఎం అశోక్ ఇలా టైప్ చేయడానికి సరిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కిందికి వచ్చి చూస్తే ఇంకేం లేవు ఇట్లాంటి ఎంటర్ చేయడానికి. ఇక్కడ మనకు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ చూపిస్తున్న కాపీ బటన్ను ఉపయోగించుకోవచ్చు, లేదా ఇక్కడ చూపిస్తున్న ప్లస్ బటన్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టూడెంట్ నేమ్ అనేది ఎగ్జామ్ అయిపోయే ముందు కంపల్సరీ కాబట్టి రిక్వైర్డ్ అనే బటన్ను నేను ఆన్ చేస్తున్నాను. రిక్వైర్డ్ అంటూనే ఏమవుతుందంటే అక్కడ ఒక 2 మార్క్ చూపిస్తుంది. స్టూడెంట్ ఖచ్చితంగా దాన్ని ఎంటర్ చేశాకే ఎగ్జామ్ మొదలు పెట్టాల్సి వస్తుంది, లేదంటే సబ్మిట్ అవ్వదు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఈ కాపీ బటన్ను వాడతాను. ఇదిగోండి, ఈ కాపీ బటన్ వాడాను. వాడితే బాగా గమనించండి, పైన స్టూడెంట్ నేమ్ పక్కన 2 చుక్క వచ్చింది చూడండి, అంటే అది కంపల్సరీ ఎంటర్ చేయమని అర్థము. తను ఆన్సర్ ఇవ్వడానికి ఒక స్థలం ఉంది అక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ క్రియేట్ అయింది. ఏంటది, డూప్లికేట్ అన్నాం కాబట్టి సేమ్ స్టూడెంట్ నేమ్ అనే ఉంది. ఈసారి మనకు కావాల్సింది సెక్షన్ టైప్ చేశాను. సో ఇది కూడా కంపల్సరీ కింద ఎనేబుల్ అయింది. ఇంకొక డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఈసారి ఇది రోల్ నెంబర్ అవుతుంది. సో ఇది కూడా షార్ట్ ఆన్సరే, ఇది కూడా కంపల్సరీ కిందే. సో ఇక్కడ మీకు బాగా గమనించాలంటే నంబర్ వ్యాలిడిటీ అడుగుతోంది. మనం రోల్ నెంబర్ అన్నాం కాబట్టి అతను ఏబిసిడి అని టెక్స్ట్ ఎంటర్ చేస్తే మనం యాక్సెప్ట్ చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా నంబర్ తీసుకోవాలి. ఇక్కడ నంబరే కావాలి. ఈజ్ నంబర్ కరెక్ట్ అయితే, రాంగ్ అయితే ఏం చేయాలి మనం, ప్లీజ్ ఎంటర్ నంబర్ ఓన్లీ అని ఒక ఆప్షన్ ఇస్తాం. ఇక్కడ నంబర్ కాకుండా వేరే టెక్స్ట్ ఎంటర్ చేస్తే ఇవి రిప్లై వస్తుంది కదా, ప్లీజ్ ఎంటర్ నంబర్ ఓన్లీ అనే రిప్లై వస్తుంది. అప్పుడు తను 1 2 10 25 అతని క్లాస్ రోల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట.
సరే, సో ఇదంతా ఒక సెక్షన్. మనకు స్టూడెంట్ తన నేమ్స్ ఎంటర్ చేయడం ఇదంతా ఒక సెక్షన్. ఇప్పుడు మనం ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ బటన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ది ప్లస్ అంటే ఇంకొక పైన ఎంటర్ చేసామే స్టూడెంట్ నేము, రోల్ నంబర్, సెక్షన్, ఇట్లాంటి ఇంకొక క్వశ్చన్ లేదా ఇంకొక ఫీల్డ్ ఎంటర్ అవుతుంది. ఈ లాస్ట్ నుంచి చూసారా, ఇది నొక్కుతున్నాను. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. రైట్, ఒక సెక్షనే సపరేట్ గా క్రియేట్ అయింది అనమాట. సెక్షన్ 2 ఆఫ్ 2. సో ఇది ఇక్కడ సెక్షన్ 1 ఆఫ్ 2, 2 సెక్షన్లలో ఇది మొదటిది. ఇక్కడ చూపిస్తుంది మొత్తం 2 సెక్షన్లలో రెండోది అర్థం. సో ఇక్కడ క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. యాక్చువల్ గా స్టూడెంట్స్ పైన ఉన్నది స్టూడెంట్ డేటా, ఇప్పుడు స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఎంటర్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఏం అర్థము, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, 5 points ఫర్ 5 questions, రైట్? ఇలా పెట్టేశారు. ఇప్పుడు ఈ రెండవ సెక్షన్ లో ఒక క్వశ్చన్ ఎంటర్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం క్వశ్చన్ ఎంటర్ చేద్దాం? ఇదిగోండి, ఇక్కడ ప్లస్ నొక్కితే ఈ రెండో సెక్షన్ చూడండి, పైన సెక్షన్ 2 ఆఫ్ 2 లో ఇక్కడ ఒక క్వశ్చన్ యాడ్ అయింది. క్వశ్చన్ కు స్థలం ఉంది, కింద ఆప్షన్ 1 మాత్రమే ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ నేను టైప్ చేస్తాను. మొదటి క్వశ్చన్, ఎవాపరేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్. సో ఇక్కడ ఆప్షన్స్ లో కొన్ని ఆప్షన్లు ఇద్దాము. ఫ్రీజింగ్, నెక్స్ట్ రెండో ఆప్షన్ లో మెల్టింగ్, థర్డ్ ఆప్షన్ లో హీటింగ్, ఫోర్త్ ఆప్షన్ లో కూలింగ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేయడానికి కానీ, దీనికి ఎన్ని మార్కులు ఇవ్వాలని కానీ ఇవన్నీ ఇక్కడ లేవు అనమాట. ఇది డైరెక్ట్ గా క్వశ్చన్ తో ఆన్సర్ తీసుకునే రకం. మనకు క్విజ్ లాగా పాయింట్స్ డిక్లేర్ చేయాలా, రిజల్ట్ వెంటనే ఇవ్వాలనుకుంటే మనం ఒక పని చేయాలి. ఈ పైన ఈ 3 డాట్ బటన్ ఉంది, అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సెట్టింగ్ లోకి వెళ్తే జనరల్ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ మీరు కావాలనుకోండి, దీన్ని టిక్ పెట్టండి. సో అప్పుడు ఏమవుతుంది, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ దగ్గర ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అది కంపల్సరీ కింద ఉంటుంది. రైట్, రిక్వైర్డ్ సైన్ ఇన్, లిమిట్ టు 1 రెస్పాన్స్. ఓకేనా, ఒక స్టూడెంట్ ఒకసారి ఎగ్జామ్ రాయాలా అని పెట్టుకుంటే ఇక్కడ లిమిట్ టు 1 రెస్పాన్స్ పెట్టచ్చు అనమాట. రెస్పాండెంట్ కెన్ ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్. ఎలాగా, సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయరు కదా, ఆన్సర్లు తెలిసాక మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఎగ్జామ్ వస్తారంటే ఎట్లా? సో అలా కుదరదు. సో ఇది అవసరం లేదు. సో ప్రస్తుతానికి ఇవి కూడా నేను తీసేస్తున్నాను. ఓకే, ఈమెయిల్ అడ్రస్ కూడా అవసరం లేదు. ప్రెజెంటేషన్, షో ప్రోగ్రెస్ బార్, షఫుల్ క్వశ్చన్స్ ఆర్డర్, షో లింక్ టు సబ్మిట్ అనదర్ రెస్పాన్స్. సో ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే రెస్పాన్స్ కావాలన్నా, మళ్ళీ రాయాలంటే ఇది షో లింక్ టు సబ్మిట్ అనదర్ రెస్పాన్స్, ఇది అవసరం లేదన్నమాట. ఓకే, సరే, ఇప్పుడు క్విజెస్ లోకి వెళ్తున్నాను. క్విజ్, నేను ఇప్పుడు మేక్ దిస్ ఏ క్విజ్, ఇప్పుడు మనం తయారు చేస్తున్న దాన్ని ఒక క్విజ్ గా మార్చమని అడుగుతున్నాను అనమాట. సో ఇలా దాన్ని ఎనేబుల్ చేస్తూనే మేక్ దిస్ ఏ క్విజ్ అనే బటన్ ఆన్ చేస్తూనే కింద కొన్ని ఎనేబుల్ అయిపోయాయి. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్, రిలీజ్ గ్రేడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్. ఒకసారి మొత్తం ఆన్సర్లు ఎంటర్ చేసి స్టూడెంట్ సబ్మిట్ కొడుతూనే తనకి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పేసి అని అంటుంది అనమాట. నెక్స్ట్, రెస్పాండెంట్ కెన్ సీ మిస్డ్ క్వశ్చన్స్, కరెక్టెడ్ ఆన్సర్స్, పాయింట్ వాల్యూస్. ఓకే, ఇది కరెక్టే. సో దీన్ని ఇక్కడ పైన ఒక సేవ్ బటన్ చూసారా, క్విజ్ గా కన్వర్ట్ చేయమని చెప్పిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను, నేను సేవ్ చేస్తున్నాను. రైట్, సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తాం. ఇందాక మనం క్వశ్చన్ ఎంటర్ చేసామే, ఫస్ట్ క్వశ్చన్ ఎవాపరేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్, 4 ఆన్సర్లు ఇచ్చాము. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే, ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తే ఈ క్వశ్చన్ ఇలా స్క్రోల్ చేసి చూడండి, కింద ఇదిగోండి ఇక్కడ ఎడమ వైపున కింది భాగంలో ఒక బటన్ వచ్చింది చూసారా, టిక్ బటన్ ఉండే, దీని మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు లేని ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ 0 పాయింట్స్. ఈ క్వశ్చన్ కు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే నేను 1 మార్క్ ఇవ్వాలనుకుంటున్నాను, 1 పాయింట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో 1 ఎంటర్ చేశాను ఇక్కడ. తర్వాత ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ కదా, సో కూలింగ్ ఇది కరెక్ట్ ఆన్సర్. దాని మీద నేను ఇప్పుడే ఆన్సర్ పెట్టాను, అంటే అది కరెక్ట్ ఆన్సర్ అని ముందే రాసి పెట్టేస్తున్నాను అనమాట. నేను అలా అది రాసిన వాడికి మాత్రం 1 పాయింట్ ఇవ్వు, లేని వాళ్ళకు ఇవ్వద్దు అని చెప్పి మనం ముందే ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నాం అనమాట. సో ఈ క్వశ్చన్ సంబంధించి మన సెట్టింగ్స్ అయిపోయాయి. సో డన్ అని అంటాను. రైట్, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ను యాడ్ చేయాలి. ఇంకో క్వశ్చన్ యాడ్ చేయడానికి ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్ కింద, ఒకటవ క్వశ్చన్ కింద ఉన్న డూప్లికేట్ బటన్ వాడచ్చు,
కింద కనిపిస్తున్న బార్లోని ప్లస్ గుర్తును వాడుకోవచ్చు. ప్రస్తుతానికి నేను క్వశ్చన్ కింద ఉన్న కాపీ అనే ఆప్షన్ వాడుతున్నాను. నేను ఈసారి క్వశ్చన్ మారుస్తున్నాను. సెకండ్ క్వశ్చన్, కండెన్సేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్. సో కండెన్సేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్. సో ఆప్షన్స్ ఇవే పెట్టాలనుకుంటున్నాను, ఫ్రీజింగ్, మెల్టింగ్, హీటింగ్, కూలింగ్ అని. సో ఇందులోకి వెళ్తే ఒక పాయింట్ ఆల్రెడీ డూప్లికేట్ చేశాం కాబట్టి ఇంతకుముందు ఇచ్చిన ఒక పాయింట్ ఇక్కడ కూడా ఉంది. సో 1 పాయింట్ చాలు. దీనికి ఆన్సర్ హీటింగ్ ప్రాసెస్. సో కూలింగ్ కాదు, మార్చాను నేను. సో హీటింగ్ మీద టిక్ పెట్టాను. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. రెండు పెట్టొద్దు కదా, ఇలా పెడితే రెండు కరెక్ట్ ఆన్సర్ అండి. ఏ రెండు ఇచ్చినా పాయింట్ ఇవ్వండి, అలా కాదు కదా. సో హీటింగ్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో కండెన్సేషన్ ఈజ్ ఎ హీటింగ్ ప్రాసెస్. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అదైతే కరెక్ట్ ఆన్సర్, దానికి ఒక పాయింట్ ఇవ్వు, లేదంటే ఇవ్వద్దు అని నేను ముందే దీన్ని సూచించాను అనమాట. ప్రోగ్రామ్ డన్ అయిపోయింది. ఓకేనా. సో ఇక టైం వేస్ట్ కాకుండా ఉండడానికి మిగతా ఒక 3 క్వశ్చన్లు నేను ఎంటర్ చేశాక మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఒక 5 క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ పైన టెంప్లెట్ పెట్టాము, తర్వాత స్టూడెంట్ నేమ్, సెక్షన్, రోల్ నంబర్ అడిగాము. ఇదంతా ఒక గ్రూప్ కింద పెట్టాము. నెక్స్ట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, 5 పాయింట్స్ ఫర్ 5 క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆపరేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్, దానికి 4 ఆప్షన్లు ఇచ్చాను. తర్వాత కండెన్సేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్, ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, 5th క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఈ 3 బటన్స్ నుంచి ప్రివ్యూ చూడొచ్చు. ప్రివ్యూ అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్ గా ఎలా కనిపిస్తుంది అంటే ఇదిగో ఇలా కనిపిస్తుంది. రైట్, ఇక్కడ చూస్తున్నారా, పైన టెంప్లెట్ ఉంది. 10th క్లాస్ చాప్టర్ 1 హీట్ వర్క్ షీట్ 1 అని వచ్చింది, షేక్ మహబూబ్ బాషా వచ్చింది. ఇక్కడ స్టార్ చుక్క కనిపించినవన్నీ రిక్వైర్డ్, నాకు కంపల్సరీ ఎంటర్ చేయప్ప అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాం. సో స్టూడెంట్ నేమ్ కంపల్సరీ, సెక్షన్ కంపల్సరీ, రోల్ నెంబర్ కంపల్సరీ. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్, యువర్ నేమ్ ఈజ్ కంపల్సరీ. ఇవి ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ వెళ్ళమంటున్నాడు అనమాట. సో నేను నంబర్ ఎంటర్ చేస్తున్నాను, సెక్షన్ బి అన్నాను, రోల్ నెంబరు సమ్ 32 అంటాను. ఇప్పుడు నెక్స్ట్ కొడితే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ సెకండ్ సెక్షన్ లోకి అంటే క్వశ్చన్స్ లోకి వచ్చేసాము. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, 5 పాయింట్స్ ఫర్ 5 క్వశ్చన్స్ అంటున్నాం. ఓకే, ఆపరేషన్ ఈజ్ ఏ డాష్ ప్రాసెస్. నేను ఇక్కడ ఇలా రాంగ్ సెలెక్ట్ చేస్తాను. ఆపరేషన్ ఈజ్ ఏ మెల్టింగ్ ప్రాసెస్ అంటాను. తర్వాత ఫ్రీజింగ్ ఏదో ఇచ్చాను, దీనికి ఏదో ఒక ఆన్సర్ ఇస్తాను, దీనికి ఏదో ఒక ఆన్సర్ ఇస్తాను, దీనికి ఏదో ఒక ఆన్సర్ ఇస్తాను, సబ్మిట్ కొట్టేస్తాను. సో వ్యూ యువర్ స్కోర్ 0 out of 4. సో 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే 0 మార్క్స్ వచ్చాయి అని చూపిస్తుంది అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దీన్ని షేర్ చేయడం ఎలా, అంటే స్టూడెంట్స్ పంపించడం ఎలాగా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఆరో సెండ్ బటన్ చూసారా, ఇది నొక్కేస్తే ఇలాగా సెండ్ ఫామ్ నువ్వు తయారు చేసిన ఫామ్ ను సెండ్ చేయమని చెప్పేసి ఒకటి ఇక్కడ ఈమెయిల్ ఎవరికి పంపించాలో వాళ్ళకు @gmail అని చెప్పి ఈమెయిల్ టైప్ చేసి పంపించుకోవచ్చు. లేదంటే మనం మోస్ట్లీ వాట్సాప్ లో పిల్లలకు పంపించుకుంటాం కాబట్టి ఇదిగోండి ఈ లింక్ బటన్ నొక్కితే ఇలా లింక్ వచ్చింది. ఇది చాలా పెద్దగా ఉంది. ఈ షార్టన్ URL అని టైప్ చేస్తే ఇదే కొంచెం పొడవు తగ్గిపోయింది. మనం రెడీమేడ్గా అది సెలెక్ట్ అయి ఉంది. సో కాపీ నొక్కేసిన తర్వాత దీన్ని గో టు వాట్సాప్, ఈ స్టూడెంట్స్కు ఇలా నొక్కేసి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేస్తూనే ఆ ఫామ్ యొక్క టైటిల్ అది కాసేపట్లో డిస్ప్లే అయింది. దీన్ని సెండ్ నొక్కేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకేనా, 10th క్లాస్ చాప్టర్ 1 హీట్ వర్క్ షీట్ 1 వచ్చేసి చూడండి. సో దీన్ని సెండ్ కొడుతున్నాను, ఇలా పంపించేయచ్చు అనమాట పిల్లలకు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ పైన ఫైల్ హెడ్డింగ్ దగ్గర చూడండి, క్వశ్చన్స్ తర్వాత రెస్పాన్సెస్ 1 రెస్పాన్స్ నోట్ అయింది చూడండి. ఇక్కడ రెస్పాన్సెస్ క్లిక్ చేస్తే ఇందాక మనం శాంపిల్ కోసం ఇచ్చాను కదా, నా పేరు ఎంటర్ చేశాను కదా రఫ్గా. సో ఒక రెస్పాన్స్ వచ్చేస్తుంది. సో చాప్టర్ క్వశ్చన్ వైజ్ ఏ క్వశ్చన్స్ కు ఎవరెవరు ఎలా చేశారు, స్టూడెంట్ నేమ్ ఏంటి, సో అతను చేసిన ఏంటి కరెక్ట్ రెస్పాన్సెస్. ఇక్కడ అన్ని 5 తప్పోయాయి ఇక్కడ చూపిస్తోంది. సో రోల్ నెంబర్ 32. సో ఇతని క్వశ్చన్ వైజ్ ఒకటో క్వశ్చన్ కు ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎన్ని మార్కులు వచ్చాయి, సెకండ్ క్వశ్చన్ ఎంతమంది అటెంప్ట్ చేశారు, ఎంతమంది కరెక్ట్ అయ్యారు, ఎంతమంది రాంగ్ అయ్యారు, ఇలాంటివన్నీ ఇక్కడ డేటాస్ మనం చూసుకోవచ్చు అనమాట.
సో ఇలాగే కాకుండా ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్క్ షీట్, ఎక్సెల్ షీట్ గుర్తు కనిపిస్తుంది చూసారా, గ్రీన్ కలర్ లో ప్లస్ మార్క్ కనిపిస్తుంది. దీన్ని నొక్కారంటే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ స్ప్రెడ్ షీట్ అని వస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేస్తే క్రియేట్ నొక్కితే మనకు ఒక వర్క్ షీట్ క్రియేట్ అయిపోతుంది. ఆ వర్క్ షీట్లో మనం ఏ స్టూడెంట్ ఎన్ని ఆన్సర్లు రాశాడు, ఎన్ని తప్పోయాయి, మొత్తం డీటెయిల్గా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మనం గూగుల్ ఫామ్స్ ఉపయోగించి ఒక క్విజ్ లేదా క్వశ్చన్ పేపర్ తయారు చేయడము, వాళ్ళకి సెండ్ చేయడము, వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్సెస్ను, తప్పులు ఒప్పులను మళ్ళీ మనం చెక్ చేసుకోవడము, ఇదంతా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ న్యూ ట్రెండింగ్. ఇప్పట్లో పిల్లలకు బాగా ఆసక్తి కలుగుతుంది అనమాట. సో రెగ్యులర్ పేపర్ పెన్ ఎగ్జామినేషన్స్ వేరే రూపం ఇది. సో ఎలాగైనా సరే కాలానుగుణంగా మనం మారాలి, కొత్త విధానాలు మనం కూడా అలవాటు చేసుకోవాలి. సో పిల్లలకు కూడా ఆసక్తి కలుగుతుంది కాబట్టి అందరూ ఈ గూగుల్ ఫామ్స్ ను నేర్చుకుని ఉపయోగించి పిల్లల్లో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని నింపి బోధనా పద్ధతిలో కొత్త పద్ధతులను, కొత్త ఉత్సాహాన్ని నింపాలని అందరినీ కోరుకుంటున్నాను. సో అందరూ ఖచ్చితంగా పాటిస్తారని, నేర్చుకుంటారని, దీన్ని ఉపయోగంలోకి తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.